మగవారికి ఫ్రీ బస్. తమిళనాడులో అన్న డిఎంకే హామీ. మహిళలకు నెలకు 2000 రూపాయలు. అర్హులందరికీ అమ్మ హౌసింగ్ స్కీమ్. అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇండ్లు. పెండ్లై వేరు కాపురం పెట్టిన వాళ్ళకు ల్యాండ్ సమకూర్చి సొంతిల్లు. ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ తర్వాత మరిన్ని హామీలు ఉంటాయన్న పళనిస్వామి. ఇక మగోళ్ళకు కూడా ఫ్రీ బస్సు. ఇక లొల్లి వస్తుంది ఊరికే వాళ్ళెక్క వీళ్ళెక్క, ఈ కొట్టుకునుడు, ఈ జాగాలు సరిపోక ఈ లొల్లి వస్తుంది. అట్నే ఆటోలు కూడా ఫ్రీ చేసిరు అనుకో, ఆటోలు కూడా ఫ్రీ చేస్తే ఇక మొత్తమే లొల్లి పోతుంది. ఈ బస్సుల లొల్లి కూడా సగం తగ్గుతుంది. ఏముంది, బస్సులు ఫ్రీ చేసినట్టు ఆటోలు ఫ్రీ చేయాలి అంతే. బస్సులు ఫ్రీ సాధ్యమైనప్పుడు ఆటోలు ఫ్రీ కూడా సాధ్యమవుతుంది. ఎందుకు కాదు? సర్కారు కొన్ని నడిపిరి, డ్రైవర్లను పెట్టురి. సేమ్ ఇటువంటి హామీలు ఇస్తున్నారు తమిళనాడులో. మహిళలకు 2000 రూపాయలు అట నెలకు. ఇవి మరి తెలంగాణలో కూడా గట్టినే అన్నారు, నెలకు 2500 అన్నారు. అది అమలు కానీ హామీ అని చెప్పేసి నెత్తి పట్టుకుంటున్నారు. ఇప్పటి దాన్ని ఊసెత్తుతలేరు. మేనిఫెస్టోలో పెట్టిరు తప్ప ఇప్పటికి మళ్ళీ మాట తీయాలంటే భయపడుతున్నారు. తులం బంగారం అని చెప్తే అది వాళ్ళు హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 1,50,000 అయింది. 2 నెలల్లో 1,00,000 రూపాయలు పెరిగింది. ఆ ముచ్చట కూడా తీర్తలేరు, దాన్ని కూడా మందలి యోచన లేదు. ఈ అమలు కాని హామీలు ఇచ్చి మళ్ళా తర్వాత బోర్ల బొక్కల పడకూరి, ప్రజల ముంగట ఇజ్జత్ పోగొట్టుకోకూరి. ఇక పెళ్ళై వేరే కాపురం పెట్టిన వాళ్ళకు ల్యాండ్ సమకూర్చి సొంతిల్లు ఇస్తారట. అంటే తొందరగా విడిపోర్రు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు అన్నట్టు. అమ్మ హౌసింగ్ స్కీమ్ కింద అర్బన్ ఏరియాలో అపార్ట్మెంట్ కట్టి పేదలకు ఇండ్లు ఇస్తారట. ఇంకా చూడు ఇట్లా వస్తున్నాయి మేనిఫెస్టోలు. మగవాళ్ళకు ఫ్రీ బస్ అలా అంతటా ఇప్పుడు ఆంధ్రాలో అయ్యింది, తర్వాత తెలంగాణలో అయ్యింది. ఇదంతా మహిళలకు ఉచిత బస్సు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో పురుషులకు ఉచిత బస్సు అన్నట్టు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.